హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లోనే ఈ పౌడర్ని అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ పౌడర్తో మనం ఇంట్లో స్టీల్ కానీ రాగి ఇత్తడి వెండి సామాన్లను అన్నింటినీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా ఈజీగానే ఈ పౌడర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పౌడర్ ఎలా అయితే మనకి ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఈ పౌడర్ ఎలా పనిచేస్తుందో కూడా ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి వీటితో నేను ఏమేమి వస్తువుల్ని క్లీన్ చేస్తానో చూపిస్తాను. మన ఇంట్లోకి మనం ప్రత్యేకంగా ఒక్కొక్క దానికోసం అంటే మనం మామూలుగా స్టీల్ అవి గిన్నెలు కడగడానికి స్టీల్ కోసం సబ్బు కానీ లిక్విడ్లు తీసుకొచ్చుకుంటాం. ఇలాంటి రాగి ఇత్తడి పాత్రల్ని క్లీన్ చేయడానికి కోసం పితంబరి పౌడర్లు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా, అవి ఏవి అవసరం లేదు. వాటన్నిటికీ కలిపి ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే నేను అక్కడ మధ్యలో కొంచెం వేసి చూపించాను కదా, మనం దీన్ని జస్ట్ అలా కొంచెం అలా అప్లై చేసి వదిలేస్తే సరిపోతుంది. చాలా నీట్గా దానిలో ఉన్న మురికంతా పోయి మళ్ళీ మనకి కొత్త వాటిలాగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఈ రాగి చెంబు కూడా నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత జిడ్డుపట్టి పాతవైనా సరే చాలా ఈజీగా మనకైతే మురికైతే పోతుంది, మళ్ళీ కొత్త వాటిలా కనిపిస్తాయి. జస్ట్ మనం అలా కొంచెం అలా అప్లై చేస్తే సరిపోతుంది. పెద్దగా రుద్దాల్సింది కూడా ఏమీ అవసరం లేదు. కొంచెం అలా అంటించేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం అలా స్క్రబ్బర్తో కొంచెం అలా కొద్దిగా ఇలా కొంచెం అంటే మనకి ఈజీగా మురికైతే పోతుంది. ఇలాంటి పాత్రల్ని క్లీన్ చేయడానికి అయితే మనం పితాంబరి పౌడర్లు అవైతే తీసుకొచ్చుకుంటాం కదా, మనం మామూలుగా దేవుని పూజ సామాన్లు క్లీన్ చేయడానికి అయితే పితాంబరి పౌడర్లు కానీ, తర్వాత వెండి సామాన్లను క్లీన్ చేయడానికి వాటికి కూడా వేరే ప్రత్యేకంగా పౌడర్స్ అయితే దొరుకుతాయి. కానీ అవేం అవసరం లేదు, ఇది ఒక్క పౌడర్ అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసే ఈ గిన్నె అయితే వెండిదనమాట. ఈ వెండి వస్తువుల్ని కూడా ఈ పౌడర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి, మంచి షైనింగ్ అయితే వస్తాయి. చూడండి ఈ రాగి ఇత్తడి వెండి ఇవన్నీ వీటితో ఇవే కాకుండా స్టీల్ తర్వాత మనకి ఇంకా ఏమేమి వస్తువుని క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేశాను కదా, వీటిని ఒకసారి మీకు కడిగి చూపిస్తాను. చూడండి ఈ పౌడర్ని కూడా మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు, మనం అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. అన్ని వస్తువులను క్లీన్ చేసుకోవడానికి, గిన్నెలు తోముకోవడానికి అయితే మనం దీని అయితే యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మీకు ఈ పాత్రలన్నింటినీ నేను ఇక్కడ కడిగి చూపిస్తున్నాను. చూడండి ఓకే, ఇలాంటి పూజ సామాన్లను క్లీన్ చేయడానికి. తర్వాత ఇదైతే ఇత్తడిదండి గిన్నె. చూడండి చాలా రోజులు నేను ఇది పక్కన పెట్టేశాను, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ తీసాను అనమాట. ఇది ఎలా ఉందో చూడండి. నేను ఇందులో అయితే టీ అయితే పెట్టుకుంటాను అనమాట. చూడండి ఇది ఎంత నల్లగా ఉంది. ఇప్పుడు నేను ఇలాంటి గిన్నెల్ని క్లీన్ చేయడానికి కూడా మనం వేరే పితాంబరి పౌడర్లు కానీ మనకి చాలా మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ అయితే దొరుకుతాయి కదా, చాలా ఎక్కువ ఖరీదు ఎక్కువ రేటు పెట్టేసి మనం కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. అలాంటిది ఏం లేదు, చాలా సింపుల్గా మనకి అసలు ఏ ఖర్చే ఉండదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పౌడర్ని తయారు చేసుకొని మన ఇంట్లో ఉన్న ఇలాంటి గిన్నెలు కానీ స్టీల్ ఇవన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఈ గిన్నె మీకు ఇక్కడ తేడా అర్థమైపోతుందా, నేను మీకు తెలవాలని చెప్పేసి ఒక సైడ్ అయితే రాశాను, తర్వాత ఇంకో సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చాలా రోజుల నుంచి మనం వాడకుండా పక్కన పెట్టేసిన ఈ గిన్నెలు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత నల్లబడిపోతాయి అన్నమాట. అలా నల్లబడిపోయిన ఈ గిన్నెల్ని కూడా మనం క్లీన్ చేయడానికి చాలా కష్టపడాలి. వాటిని రుద్ది క్లీన్ చేయాల్సి వస్తుంది. కానీ జస్ట్ ఈ పౌడర్ని కొంచెం అలా వేసి స్క్రబ్బర్తో ఇలా రుద్దేస్తే సరిపోతుంది, కొత్త వాటిలాగా కనిపిస్తాయి అనమాట. చూడండి ఈ గిన్నె ఎలా ఉందో, ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇలాంటివి మనం దేవునికి ప్రసాదాలు అవి చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం కదా, ఆ గిన్నె అనమాట. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. వీటి కోసం కూడా మనం వేరే ప్రత్యేకంగా పౌడర్స్ అవసరం లేదండి, ఈ పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకా తర్వాత వీటితో పాటు మనం ఇంట్లో మామూలుగా చూడండి ఇది ఎలా ఉందో ఇప్పుడు. ఓకే, ఇలాంటివి మనం పూజకు సంబంధించిన పాత్రలు, తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా మనం కర్రీస్ కానీ లేకపోతే అన్నం కూరలు వండుకునే ఇలాంటి పాత్రలు ఉంటాయి కదా, ఇలాంటివి జిల్లెట్ గంజలు అంటారు వీటిని కూడా క్లీన్ చేయడానికి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చాలా రోజులు వాడిన తర్వాత మనం అన్నం వండుకునే గంజులు కూడా ఇలాంటివి ఏంటంటే తెల్లటివి కొన్ని రోజుల తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రల్ని కూడా మనం వేరే ఇంకా ఏ సబ్బు కానీ లిక్విడ్ ఏం అవసరం లేదు, ఈ పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చు. మంచి షైనింగ్ అయితే వస్తుంది, దాంట్లో ఉన్న మురికంతా కూడా ఈజీగా తొలగిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, మనకి ఈ పౌడర్ అంటే మామూలుగా అయితే మనం కర్రీస్ అవి వండుకునేటివి కొంచెం ఆయిల్గా ఉంటాయి కదా, అవి ఆ సమరంతా పోతుందో లేదో అని. కానీ అలా డౌట్ ఏం అవసరం లేదు, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను ఈ
మూకుడు చూసారా, ఇదైతే నేను రెగ్యులర్గా కర్రీస్ అవి వండుకోవడానికి అయితే యూజ్ చేస్తాను. చాలా నల్లగా అయిపోయింది అనమాట. మనం మామూలుగా సబ్బులు పెట్టి రుద్దేస్తే క్లీన్ అవుతాయి, కానీ ఆ సబ్బు అదంతా అవసరం లేకుండా ఈ పౌడర్తోని, ఇప్పుడు నేను తయారు చేసిన ఈ పౌడర్తోని ఇలాంటివి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చని మీకు చూపించడం కోసం దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా మురికి పట్టేసింది, చాలా నల్లగా అయింది. మనం రెగ్యులర్గా వాడుతుంటే ఇలాగే అవుతాయి కదా ఇలాంటి పాత్రలు చూడండి. కానీ దీంతో మనం క్లీన్ చేసామనుకోండి, దాని లోపల ఉన్న ఆ మురికంతా కూడా పోయి దానిలో ఉన్న సమరు అట్లా ఏముండదు. మనం మామూలుగా సబ్బుతోని కానీ లిక్విడ్తో కానీ ఎలాగైతే మనం క్లీన్ చేస్తే ఎలాగ నీట్గా వస్తుందో అలాగే వస్తుందన్నమాట. మంచి షైనింగ్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం అలా మీకు కడిగి చూపిస్తున్నాను, తర్వాత వీటిని మళ్ళీ మీకు కడిగి చూపిస్తాను తర్వాత లాస్ట్లో. చూడండి, తర్వాత మనం ఇంట్లో మామూలుగా డైలీ వాడే గిన్నెలు కూడా మనం ఏ సోపు కానీ ఏది అవసరం లేదు, మనం ఈ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఒక మంచి షైనింగ్ అయితే వస్తుందండి. స్టీల్ సామాన్ కూడా ఇలాగే మన ఇంట్లో ఉన్న రాగి, ఇత్తడి, స్టీలు, వెండి వస్తువులన్నిటినీ కూడా ఈ ఒక్క పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి, మొత్తం అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ముందు ఆ తోమిన గిన్నెలన్నింటినీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పౌడర్తోనే నేను ఇప్పుడు ఇవన్నిటిని కూడా క్లీన్ చేశాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట. ఇలాంటి ప్రత్యేకంగా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క పౌడర్, ఒక్కొక్క లిక్విడ్, ఒక్కొక్క సోప్ అవసరమే లేదు మనకి. గిన్నెలు తోమడానికి, స్టీల్వి తోమడానికి, తర్వాత రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ తోమడానికి, వీటన్నిటి కోసం ప్రత్యేకంగా మనం వేరే వేరే పౌడర్లు కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లిక్విడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా, చాలా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా సింపుల్ అనమాట. మనం ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మనం ఏదో తీసుకురావాలి, ఏదో చేయాలనేది ఏం లేదు. చాలా సింపుల్గా, చాలా నిమిషంలోనే తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో అయితే దీన్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక గిన్నె కొలతతో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం నేను ఈ గిన్నె కొలతతోనే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గిన్నెతో నేను రెండు గిన్నెల వరకు అయితే ఫస్ట్ అయితే గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఓకే, మనం మామూలుగా చపాతీలు అవి చేసుకుంటాం కదా, గోధుమ పిండి, అదే గోధుమ పిండి, ఇంకా నేను ఇందులో ఏం వేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండి అనమాట. ఇది ఒక 2 గిన్నెల వరకు అయితే గోధుమ పిండి అయితే వేసుకుంటాను. ఓకే, చూడండి, ఇలా 2 గిన్నెలు అయితే గోధుమ పిండి వేసాను. తర్వాత మనం ఇంట్లో ఉండే ఏదైనా సరే ఏ సర్ఫ్ అయినా సరే అది ఒక గిన్నె వరకు అయితే వేస్తున్నాను. మనం ఇదే వాడాలనేది ఏం లేదు, ఏదైనా సర్ఫ్ వేసుకోవచ్చు. ఒక గిన్నె వరకు అయితే సర్ఫ్ వేసుకోవాలి. ఓకే, తర్వాత ఉప్పు, మనం ఏ గిన్నెతో అయితే నేను అన్నీ ఒకే గిన్నెతో చూపిస్తాను. ఒక గోధుమ పిండి మాత్రం 2 గిన్నెలు అయితే వేసాను. తర్వాత చివరిలో ఇదొకటి నిమ్ముప్పు అనమాట. నిమ్ముప్పు ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, పెద్దగా రేటు కూడా ఏముండదు. ఇది ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. ఇది ఒక సగం గిన్నె వరకు అయితే వేసాను అనమాట. 2 గిన్నెల వరకు గోధుమ పిండి, ఒక గిన్నె వరకు సర్ఫ్, తర్వాత ఒక గిన్నె ఉప్పు, తర్వాత ఒక సగం గిన్నె వరకు అంటే ఒక 2 స్పూన్ల వరకు నిమ్ముప్పు వేసి కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూడండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేయాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి, ఇంకా మనం ఎన్ని వస్తువులైనా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం మార్కెట్లో మన పీతాంబరి పౌడర్ని ఇలాంటివి కొనడానికి కూడా చాలా ఖర్చు పెట్టి కొంటూ ఉంటాం కదా, కానీ సింపుల్గా మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకొని ఇలాంటి వస్తువులన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని